థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. అంటే నిన్నే ఒకసారి కలిసి మళ్ళీ వాళ్ళు కలిసి పొద్దున కలిస్తే ఏదో ఏం మాట్లాడాలని ఇందాక అడుగుతూ ఉన్నాను. వాట్ ఈజ్ మీకు అన్నీ తెలిసిపోతున్నాయి. మేము సినిమా స్టార్ట్ చేసే ముందే మీకు తెలిసిపోతుంది సినిమా స్టార్ట్ అయిపోయిందని. మా రిలీజ్ డేట్ మేము అనుకునే లోపల మీరు రిలీజ్ డేట్లు వేసేస్తున్నారు. సో వాట్ ఈజ్ న్యూ అబౌట్ దిస్ ఫిలిం ఐ డోంట్ నో. ఇప్పుడు ఇందాక అనుకుంటా ఉన్నట్టు 55 yearsలో ప్రాబబ్లీ ఇట్స్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ అ లేడీ డైరెక్టర్ ఇన్ అవర్ ఫిలిం ఇన్ సురేష్ ప్రొడక్షన్స్. నందినితో ఎప్పుడోసారి చేయాల్సింది, అప్పుడు యునైటెడ్ ప్రొడ్యూసర్స్గా చేయలేకపోయాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక నలుగురు ప్రొడ్యూసర్స్ యునైట్ అయ్యి ఒక సినిమా తీస్తున్నట్టున్నాం. చాలా రోజుల ముందు వీ హ్యాడ్ అ బ్యానర్, వీ వాంటెడ్ టు డూ ఫిలిమ్స్ టుగెదర్. ఇది ముగ్గురు నలుగురు పెద్ద ప్రొడ్యూసర్లు అందరం కలిసి అప్పుడు చాలా రోజులు పిలిపించి కథలేని తర్వాత బాగాలేదని చెప్పి పంపించాం, లేదా బాగుందో మాకు తీయటానికి రాలేదో తీసి వదిలేసేసాం. నా హియర్ అగైన్ ఇందాక టైటిల్స్ వస్తుంటే చూసాను, నలుగురం కలిసి వి మేడ్ నందిని అ డైరెక్టర్ ఫర్ ఆర్ ఫిలిం. సో ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్స్లో ఆ లేడీ ఈజ్ డైరెక్టింగ్. ఆల్సో కొంచెం ప్రిడామినెంట్లీ లేడీ ఓరియంటెడ్ యూనిట్ ఇది. వీ హ్యావ్ అ ప్రొడక్షన్ డిజైనర్ హూజ్ అ గర్ల్, వీ హ్యావ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హూజ్ అ గర్ల్, అండ్ అనదర్ ప్రొడ్యూసర్ సునీత. సునీత హాజ్ ఆల్సో బీన్ వర్కింగ్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా రోజులు నేను జయమందిర అప్పుడు ఫారెన్లో అవుట్డోర్కి అమెరికా నుంచి అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చింది. ఫ్రమ్ దెన్ షీఈస్ బీన్ విత్ అస్. షీ వర్క్ ఫర్ మీ ఫర్ చాలా రోజులు పనిచేసింది. దెన్ షీ మూవ్డ్ ఆన్ and then now she came back with this film, and that's why we're all together. And another first is my first time my relative in my family is working in a movie. So ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయిలు మాత్రం చేసేవారు, ఇప్పుడు అమ్మాయి కూడా చేసేసింది. వెంకటేష్, చైతన్య, రాణా, నవ్ సమంత. సో ఇట్స్ బీన్ ఓ బేబీ ఈజ్ నౌ కమింగ్ అవుట్ ఆన్ July 4th. July 5th, 4th అమెరికాలో, 5th ఇక్కడ July 5th రిలీజ్ అవుతుంది. మామూలుగా రీమేక్స్ వేరే భాషల నుంచి తెలుగులో చేస్తారు, తమిళ్ నుంచి కొని, హిందీ నుంచి కొని. ఇక్కడ చాలక కొరియా నుంచి కొనుక్కొని వచ్చాము ఈ సినిమాని. ఫోర్త్ ప్రొడ్యూసర్ కొరియన్ ప్రొడ్యూసరు, క్రాస్ ఫిల్మ్స్ అని. ఈ సినిమా ఆల్రెడీ 9-10 లాంగ్వేజెస్లో తీశారు. 7 లాంగ్వేజెస్, దిస్ ద 8th లాంగ్వేజ్. 8th టైం ఈ సినిమాని తీస్తున్నారు. Korea, Indonesia, Vietnam, China, Japan, all these languages. And then we made this. అంటే ఈ సినిమా చూసినప్పుడు దీన్ని ఎలా ఉందని చూస్తే 7 లాంగ్వేజెస్ రివ్యూస్ చదివి ఇవన్నీ ఉన్నాయి, ఈ కొంచెం బాగు చేసేస్తే అది అన్నిట్లో హిట్ అయిపోయిందంట. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా హిట్ అవ్వాలి. కానీ వాళ్ళకి ఏమేమి నచ్చలేదో అవన్నీ కొన్ని చూసి నందినికి, భూపాల్కి చెప్పి అవి కొన్ని కరెక్ట్ చేసేద్దామని అలా చేసిన సినిమా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ the world has become so global and people are now telling stories from all across the world. ఇంతకుముందు ఫారెన్ సినిమాలు ఏదో కాపీలు చేసేవాళ్ళం తప్ప, ఇది ఒఫిషియల్గా వీ బాట్ ద రైట్స్ అండ్ వీవ్ డన్ ఇట్. అండ్ ఇలా మన సినిమాలు కూడా చాలామంది కొని ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా తొందరలో తీస్తారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ట్రెండ్ దట్ సినిమా ఇస్ బికమింగ్ గ్లోబల్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇస్ సో గ్లోబల్. ఈ సినిమాలో వాట్ విల్ బి రియలీ స్పెషల్, రేపు సినిమా చూస్తే మీరు చెప్తారు. బట్ యుల్ సీ సమ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ స్టార్టింగ్ విత్ సమంత, లక్ష్మి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవ్రీబడి హెస్ డన్ వెరీ వెరీ వెల్. ఇఫ్ దెర్ ఇస్ అ టాప్ మార్క్ ఫర్ దిస్ ఫిలిం, the performances of the actors will be one really top mark that you'll get on this movie. Nandini, and she really got very good performances from everybody. కథ చాలా నావల్ కథ. ఇలాగ కూడా కథలు ఉంటాయా అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ నావల్ స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్. మనకు అలవాటు లేని కథ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా చేశారు. అండ్ దెర్ ఆర్ మెనీ యంగ్ హీరోస్ ఇన్ దిస్ ఫిలిం. నాగశౌర్య వాస్ ప్లేడ్ వన్ ఆఫ్ ద లీడ్స్. లైక్ అంటే ఈ సినిమాలో ఎవరు లీడు ఎవరు నాన్ లీడ్ అలా ఉండదు. ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ ద ఫిలిం. హీ డిడ్ వెరీ వెల్. దెన్ తేజ, తనకి బిగ్గర్ లాంచ్ ఇస్ దే బట్ హీస్ కమ్ అండ్ హీస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. రావు రమేష్ గారు, ప్రగతి, many of them. And there's a little girl, I don't know her name, she also did very well. Anisha, she's also done very well. I'm very very happy with the way the people have performed this film. So trailer మీరు చూశారు, బాగుంది. అది 5.5 million ఆల్రెడీ డైరెక్ట్గా వెళ్ళినట్టుంది, and so much more than that. So we're all very happy about the film.
అండ్ వీ విష్ దట్ ఇట్ బికమ్స్ అ బిగ్ సక్సెస్. మీ సపోర్ట్ అంతా ఉంటే. Another good thing about this film is it is value-based entertainment. Chala entertainments just comedy guntai. There are a lot of family values in this film. After seeing this film, mana parents toti, mana grandparents toti, ela undalanedi matram it will make a definite mark. There will be a lot of fun, lot of interesting relationships, but definitely on certain values of life బాగా టచ్ అవుతుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ టియర్ ఫర్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ మేక్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు విష్ అస్ ఆల్ ద బెస్ట్ సో దట్ వీ డూ వెల్. థ్యాంక్ యూ. I want to say happy birthday, Divya. It's Divya's birthday today. And I don't know, I kind of feel a little awkward talking. అందరికి అర్థం అవ్వాలి కదా. సో సురేష్ చెప్పినట్టుగా నా ఫస్ట్ స్టెప్స్ సినిమా ఇండస్ట్రీలోకి ఈ కాంపౌండ్లో ఈ స్టూడియోలో స్టార్ట్ చేశాను. సో టెక్నికల్లీ ఈవెన్ మై కంపెనీ నేమ్ గురు ఈజ్ ఇన్స్పైర్డ్ బై సురేష్ సార్. సో ఐ లెర్న్డ్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఈవెన్ దో నేను చదువుకున్నది డైరెక్టర్ అయినా బికాస్ ఆఫ్ ద వే సురేష్ యొక్క జర్నీని చూసి ఐ కైండ్ ఆఫ్ గాట్ ఇన్స్పైర్డ్ టు బి ఎ ప్రొడ్యూసర్. To start with, ee cinema tho I have been living for almost 3 years. First time 2016 lo chusanu. It's a destiny. Cinema chusin rose night, next day I had to go to Bombay, and Bombay flight lo Sam was sitting, and I kind of immediately knew, I connected the dots and I knew that she was the baby, the character. Then I asked her, you know, I would really like to do this film, and she said 2017 కష్టం సునీత అనంది. ఎందుకన్నది నాకు ఫిబ్రవరిలో తెలిసింది. సో దెన్ అగైన్ ఇన్ 2018 we touch base, and at that time I was very keen to do this film with Suresh sir, and so I approached him and I kind of told him that whatever I do, I like to do this with you going forward, and I had his blessings. And when Sam said yes, the first thing he said to me is that, Sunita, you're going to make a film with my daughter, so you better be very careful on how we all bring this together, because this has to be perfect and this has to be the best. And that has been the journey. Oka rakanga first step nunchi that has been the journey. One of the critical pillars and foundation for this is my very dear friend Nandini coming on board, which was suggested by Samantha, and I'm very happy to be able to do this with her, because సురేష్ సార్ ఇందాక చెప్పిన ఇంతకు ముందు చేద్దాం మేము నందినితో అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఉన్నాను యాజ్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ ఈ సినిమా మేము ఓకే అనుకున్నాక ఫస్ట్ మేము అనుకున్నది అదే, దిస్ ఇస్ ఎ డెస్టినీ కమింగ్ టుగెదర్ అని చెప్పని. ఆ విధంగానే ఈ సినిమా మొదటి నుంచి ద కాస్ట్ కానీ ద క్రూ కానీ వాళ్ళుగా ఇట్ ఫార్మ్డ్ ఏ వెరీ strong and very talented group, and having Nandini kind of lead this and do the job that she did, I'm so proud of her, Nandini. And to produce this film with all my fellow producers and Suresh Babu garu, Vivek gar layer ikkada, People's Media Factory Vivek garu, it has been a huge guidance through Vivek garu and Vishwa Prasad garu and Cross Pictures. Thank you guys for making this happen. ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో నాలాంటి రైటర్స్, నాకన్నా ముందున్న కొంతమంది రైటర్స్ ఏదైనా కొత్త కథ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక కథ కావాలని కానీ నైట్కి నైట్ కొరియన్ సినిమాలు చూడటం బాగా అలవాటు అయిపోయింది. ఈ మధ్య ఓ 10 కొరియన్ సినిమాలు తీస్తే ఒక మంచి కథ ఒకటి తయారయ్యేది. ఎందుకంటే కొరియన్ లాంగ్వేజ్లో వాళ్ళ అక్కడ ఉండే జనాలకు ఉండే ఎమోషన్స్ మన ఎమోషన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. సో అలాంటి ఒక కథ అనుకున్నప్పుడు జనరల్గా ఫ్రీమేక్, ఇది అఫీషియల్ రీమేక్. జనరల్గా ఫ్రీమేక్లకు అలవాటు పడిపోయిన ఈ టైంలో ఒక అఫీషియల్ రీమేక్ ఒక సినిమా వచ్చింది. చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నందినికి చెప్పి డెఫినెట్గా మనం చేద్దాం ఈ సినిమా అనుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళ జీవన శైలిగా అక్కడున్న సామాజిక పరిస్థితులకు సంబంధించిన డైలాగ్స్ అన్నీ కాకుండా ఇక్కడున్న మనం నేటివైజ్ చేసి చేయాలనుకున్నప్పుడు కొన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ టీజర్లో చూస్తే ఒక డైలాగులో లాస్ట్లో చిన్న స్లాంగ్తో ఉంటుంది, అది నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. చిన్న గోదావరి స్లాంగ్ ఒకటి ఎంచుకోవడం జరిగింది మనకు నేటివైజ్ చేయడం కోసం. అలా చేసిన ఒక క్యారెక్టర్ అండ్ దాని చుట్టూ ఉండే కొన్ని క్యారెక్టర్స్, వీటన్నిటి మధ్యలో ఉండే ఎమోషన్స్. పర్టికులర్గా నందిని ప్రతి సినిమాలో
తను తీసుకున్న దానిలో అల్లటప్పగా ఏమి ఉండదండి. మీకు అలా మొదలైన దగ్గర నుంచి చూసుకుంటే హ్యూమన్ ఎమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. అలాంటి హ్యూమన్ ఎమోషన్స్ని ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగా చూపించడం జరిగింది. ఎంత బాగా చూపించడం జరిగిందంటే ఆల్రెడీ కాపీ రెడీ అవుతున్నప్పుడు 1-2 టైమ్స్ నేను కూడా చూసిన తర్వాత నేనే ఎమోషన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2-3 సార్లు నందిని నేను తిట్టి నువ్వు రాసిన డైలాగ్ నువ్వు ఏడుస్తున్నావేంటుంది. సో అంత బాగా వచ్చిందని నా నమ్మకం. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ని, బేబీ క్యారెక్టర్ని అంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఫస్ట్ క్రియేట్ సమంత గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. వాడు కొత్తగా నేను చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా చేశారు. బట్ మిగతా సినిమాల్లో సమంత గారికి 1-2 షేడ్స్ ఉండొచ్చు. ఈ సినిమాలో దాదాపు 10-15 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. కాబట్టి ఆవిడ విజృంభించారో కొట్టేశారు. అలాగే లక్ష్మి గారు, రాజన్ ప్రసాద్ గారు, ఆయనతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ రావు రమేష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, మా తేజ కానీ, ఇంకా చాలామంది అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. సో సినిమా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకొక 1 మంత్ ఉంది, వెయిట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. మీరు రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, మీడియా రెస్పాన్స్ కూడా చూడాలండి. నాకు అవకాశం ఇచ్చి నన్ను నమ్మి నాతో రాయించిన ప్రొడ్యూసర్స్, క్రాస్ పిక్చర్స్ వాళ్ళు, కొరియన్ ఒరిజినల్ మేకర్స్, అండ్ మా సునీత తాటి, గురి ఫిల్మ్స్, అండ్ సురేష్ బాబు గారు. సురేష్ ప్రొడక్షన్లో ఇది ఒకటి పక్కన పెడితే అఫీషియల్గా 4 సినిమాలు నావి ఇవి. అండ్ నందినితో నా 3వ సినిమా. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఒక 10-15 టైం బ్యాక్ టు బ్యాక్ చూడగలుగుతారు మ్యామ్. అండ్ థ్యాంక్ యూ గివింగ్ మీ. ఇప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇంతకాలం తర్వాత చూడటం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ పోస్టర్లో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్స్ మా నందిని గారికి, సురేష్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సినిమాలో మా సినిమా ప్లాట్ ఏంటంటే ఒక 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 మనిషికి మళ్ళీ సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందనేది సినిమా ప్లాట్ అండి. నాకు అదేంటంటే మళ్ళీ నాకు ఈ సినిమా సెకండ్ లైఫ్ అండి. సో మళ్ళీ సినిమాలు చేయటం స్టార్ట్ చేస్తున్నా కాబట్టి. అండ్ సినిమాలో సమంత గారు ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్కి వస్తారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు పెద్దగా అయ్యాను, అంతే తేడా. అండ్ సినిమా గురించి పాజిటివిటీ అంతా అందరూ చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. టీజర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. మా సమంత గారు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ ముందు ట్రై టు రెడ్యూస్ ద గ్యాప్ ఫ్రమ్ నౌ ఆన్. సురేష్ సార్ చెప్పినట్టు నేను నా ఫస్ట్ చెక్ యాజ్ డైరెక్టర్ ఇచ్చింది సురేష్ సార్. ఐ షుడ్ హ్యావ్ డన్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్, బట్ జరగలేదు. కానీ సో హ్యాపీ దట్ నా 4th ఫిల్మ్ ఈజ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను డైరెక్టర్గా అయ్యే ముందు 6 సంవత్సరాలు పట్టిందండి. అందులో 4 సంవత్సరాలు దాదాపు ఐ యూస్ టు విజిట్ సురేష్ సార్ విత్ స్క్రిప్ట్స్. ఆయన ప్రతి స్క్రిప్ట్ మీద ఆయన క్వశ్చన్స్ వేసి నోట్స్ వేసి పంపించేవారు. సో ఆ ట్యూటోరియల్ పాస్ అయినందుకే టుడే ఐ ఫీల్ ఐమ్ అ డైరెక్టర్ హూస్ మేడ్ 4 films. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ మేడ్ దీస్ 4 films. హీ ఈస్ ద బూట్ క్యాంప్ ఆఫ్ సినిమా మేకింగ్. ఎవరైనా సురేష్ సార్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్గా మంచి సినిమా చేస్తారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సునీత నాకు చాలా మంచి ఫ్రెండ్. సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సునీత. అండ్ పీపుల్స్ మీడియా, విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ కుచ్చుపట్ల గారు, అండ్ క్రాస్ పిక్చర్స్, థ్యాంక్ యూ టు ఆల్ 4 of them. అండ్ ఈ సినిమా ఫస్ట్ శామ్ ఫోన్ చేసిందండి నాకు, వాచ్ దిస్ ఫిల్మ్ అని. విచిత్రంగా నేను ఎక్కువ కొరియన్ సినిమాలు చూడలేదు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి ఇంక మనం కూడా చూడటం ఎందుకు, ఎక్కడ అవే ఐడియాలు అక్కడక్కడ తిరుగుతుంటాయని నేను చూడలేదు. దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ ఆర్ ద సెకండ్ కొరియన్ ఫిల్మ్ ఐ యాక్చువల్లీ సీన్. చూసిన వెంటనే ఐ రిమెంబర్ మై ఫస్ట్ కాన్వర్జేషన్ విత్ లక్ష్మీ భూపాల్ గారు, బికాజ్ ఆయన కూడా చూశారు. అండ్ ఆ కథలో నాకు మా అమ్మమ్మ అంటే మన ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరు కనిపించారు. ఆ భాష వేరైనా, ఆ మొహాలు వేరైనా, those emotions were so strong and connected, and the universal story. So definitely felt that this story had to be told in Telugu. And అక్కడి నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టాం. అండ్ వెరీ మెటిక్యులస్లీ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్. ఏమేమి మార్చాలి, ఏమేమి మార్చకూడదు. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సూపర్ హిట్ కథ చెప్తున్నప్పుడు అదొక చాలా పెద్ద బాధ్యత. ఉన్నదాన్ని చెడగొట్టకూడదు, అందులో ఏం అడాప్ట్ చేయాలనేది అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ అ వెరీ ట్రికీ పార్ట్ ఇన్ డూయింగ్ అ రీమేక్. అండ్ ఐ థింక్ ఆ ఒరిజినల్ మీద మాకున్న చాలా గౌరవంతో దాన్ని చేసామండి.
And I think the one good thing that I got for this film is I got my star cast absolutely perfect. దానికి నాకు నేనే 10 on 10 ఇచ్చుకుంటాను డెఫినెట్గా, బికాస్ ఐ థింక్ ద కాస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అండ్ రేపు సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. అండ్ అందులో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పట్ల నేను చేసింది ఏం లేదు. అద్భుతమైన యాక్టర్స్ని తీసుకొచ్చి పెడితే మీరు కూర్చొని అక్కడ ప్రేక్షకుల్లాగా ఎంజాయ్ చేయటం దాన్ని. అండ్ దట్స్ వాట్ ఐ వాజ్ డూయింగ్. లిటరల్గా నేను రోజు కొత్తగా ఒక అద్భుతమైన విజువల్స్ చూస్తే ఎంజాయ్ చేశాను, మోర్ దాన్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ ఆడియన్స్. సో దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ ద మోస్ట్. అండ్ లక్ష్మి గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఊర్వశి గారు కానీ, రావ్ రమేష్, ప్రగతి, తేజ, అనీషా, పేరు పేరున మీరు రేపు సినిమా చూశాక చెప్తారు, నేను ఇప్పుడు చెప్పడం బాగోదు. అండ్ శామ్, ఐ థింక్ దిస్ ఈజ్ హర్ మోస్ట్ యూనిక్ క్యారెక్టర్ సో ఫార్. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నింటిలో కంటే బేబీలో మీకు ఎక్కువ షేడ్స్ కనపడతాయి. సో ఐఎమ్ వెయిటింగ్ టు షేర్ ద ఫిల్మ్ విత్ యూ. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు సినిమా చూసిన తర్వాత రియలైజ్ అవుతాయి చాలా. సో ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ మికీ, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్. అండ్ రిచర్డ్ ప్రసాద్, fantastic cinematographer, very very dedicated person. And Lakshmi Bhupal Anna, thank you so much for your work. Baby pranam bosindi tane with his words. And Junaid bhai, my editor, always my first audience ayane. So first rushes వెళ్ళినప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యారా లేదా చూస్తుంటాను. సో ఎక్సైటెడ్, నర్వస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఈరోజు వచ్చినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. హ్యాపీ బర్త్డే టు రామనాయుడు గారు, రిమెంబరింగ్ ద లెజెండ్, ద రీజన్ వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్ టుడే. ఓ బేబీ ఈ సంవత్సరం నాకు బాగా జరిగింది. తమిళ్లో సూపర్ డిలక్స్, తెలుగులో మజిలీ. లక్ ఉండొచ్చు, కానీ దాని మించి ఏంటంటే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, మంచి సినిమాలు చేయాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. సో అలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత వచ్చిన సినిమాలు రంగస్థలం, మహానటి, సూపర్ డిలక్స్, మజిలీ. సో ఐ థింక్ దట్ నాకు ఆ డిసిషన్ వల్ల నా చాయిసెస్ చాలా క్లియర్ అయిపోయింది. అండ్ ఓ బేబీ ఈజ్ వన్ సచ్ డిసిషన్. నాకు ఒక చిన్న బాధ ఉండేది, నేను రిటైర్ అయ్యక ముందు నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ సినిమా చేయలేదని. సో ఓ బేబీ ద్వారా నాకు ఆ కోరిక తీరింది. చాలా చాలా సంతోషంగా ఉంది దానివల్ల. బికాజ్ ఓ బేబీ ఒక కామెడీ సినిమా మాత్రం కాదు, నిజంగా కామెడీ కామెడీ కామెడీ, కానీ లాస్ట్లో ఇట్ హిట్స్ యూ. అండ్ నేను ఈ సినిమా కొరియన్ వర్జన్లో చూసేటప్పుడు, నేను సినిమా చూసిన వెంటనే నా మదర్ని హగ్ చేసుకోవాలనిపించింది. ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు చిన్నప్పుడు మీ డ్రీమ్స్, కళ్ళు ఏముంది, లైక్ వాట్ డిడ్ యూ డ్రీమ్ అబౌట్, మీరు ఏంటి సాధించాలని అనిపించింది మీకు? నేను ఎప్పుడు అడిగలేదు. మీరు యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మీ అండ్ మై బ్రదర్స్, అదే మీ డ్యూటీ అంతే. దాని మించి అడగాలని ఏం లేదు. కానీ ఇప్పుడు ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్. నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేశాను, ఒక యాక్టర్ అయ్యాను. నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ మదర్స్, ఆ గ్రాండ్ మదర్స్, ఆ ఫ్రెండ్స్ గ్రాండ్ మదర్స్, ఆ రిలేటివ్స్, వాళ్ళకి అవకాశం రాలేదేమో. అండ్ దేవ్ నెవర్ ఎవర్ స్పోకెన్ అబౌట్ ఇట్. మనలో ఎవరైనా వెళ్ళి అడిగావా టు యువర్ మదర్ ఆర్ యువర్ గ్రాండ్ మదర్, మీరు చిన్నప్పుడు మీ వాట్ వర్ యువర్ డ్రీమ్స్, మీరు సింగింగ్ బాగా వచ్చా, డాన్సింగ్ వచ్చా, వాట్ వర్ యువర్ డ్రీమ్స్ టు బీ, మనం ఎప్పుడు అడగలేదు. సో ఐ థింక్ దట్ ఓ బేబీ విల్ మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ go back and ask their mothers and their grandmothers what were your dreams, and you want to hug them and thank them for all the sacrifices. Anni sacrifices మన కోసం, our mothers and our grandmothers have made thousands of sacrifice, కానీ ఆ sacrifice గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. So I think that Oh Baby is such a film that will make you ask those questions. కానీ melodrama లేదు. It just
it makes you understand in the most beautiful and funny and sensitive way. దట్ ఈస్ వాట్, అందుకే నేను ఈ సినిమా రీమేక్ చేయాలని డిసిషన్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నాకు ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా July 5th సురేష్ గారు అనౌన్స్ చేస్తే ఆల్రెడీ 99% ఓకే అన్నమాట. నాకు ఒక ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ స్కేర్డ్. పైగా ఈ సురేష్ గారు ఏంటంటే, ఓకే నీకు షూటింగ్ అయిపోయింది, మీ పని అయిపోయింది, అలా ఏం లేదు, ఫోన్ చేశారు, చూసారా మీకు ఏమనిపించింది, సినిమా ఎడిట్లో చూసారా ఏమనిపించింది అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఒక యాక్టర్ జస్ట్ యాక్టింగ్ చేసి అయిపోయింది నా పని అని ఉండకూడదు. దట్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దానివల్ల నేను ఎడిటింగ్ రూమ్కి ఒక 10 సార్లు వెళ్ళాను. ఆయనకి ఒక ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. సో ఐ థింక్ దట్ ఈ సినిమా ద్వారా నాకు చాలా లెసన్స్ వచ్చింది. నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ be responsible for everything surrounding your craft, whether it is the editing, whether it is songs coming on time, shooting on time, correct what the songs make sense to the film. Anitlo naku oka quick lessons, quick school laga anipinchindi. So thank you Suresh mama for this opportunity and 55th year of Suresh Productions and O Babies releasing naku chala, I'm very 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 proud of this project. Thank you Sunita for thinking of me and coming. O Baby na career lo chala special avutadi nen poortiga namutunanu. Thank you to the entire team. Bhupal garu నాకు కష్టమైన డైలాగ్స్ ఇచ్చినందుకు నాకు ఏదో మళ్ళీ స్కూల్ వెళ్ళినట్టు ఉంటుంది. డైలీ పేజీలు డైలాగ్, పైగా గోదావరి స్లాంగ్. ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ వెరీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. జునేద్ గారు సారీ, మీరు చాలా ట్రబుల్ చేసినందుకు. ఏ హీరోయిన్ మీ ఎడిటింగ్ స్వీట్కి ఇన్నిసార్లు అనుకుంటున్నాను. అండ్ టు మికీ ఫర్ ద అమేజింగ్ సాంగ్స్ దట్ హీ హెస్ గివెన్. ఈ సినిమాకి బ్యాక్ బోన్ songs as well as performances. So అదే నందిని గారు చెప్పినట్టు the casting has been amazing. లక్ష్మి గారు నేను ఒక సీన్ చేశాను లక్ష్మి గారితో, మా హైట్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ హైట్. అంటే ఐఎమ్ షూర్ షీ డిడ్ నాట్ నో దట్. సో ఇట్ వాజ్ జస్ట్ అన్నీ అలా జరిగింది. హౌ ఇట్ వాజ్ మెంట్ టు బీ, ఇట్ వాజ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఆయన కొంచెం కామెడీ ట్రైనింగ్ ఇచ్చారు. టు తేజ, he's definitely a blast in the film, and it's the right burst for Teja's talent. And na Shaurya, nijanga so thankful to him that he agreed to do this guest appearance. And it's no more than a guest appearance, sorry. It's a special appearance, and he lifts the film completely. So thank you to everyone associated with Oh Baby. Richard నా పర్సనల్ కెమెరామెన్ అయిపోయారు. అంటే రిచర్డ్ అందరికీ ఓన్లీ 15 minutes కానీ నాకు మాత్రం 45 minutes. నాకు అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా తెలియట్లేదు, నాకు అంత లైట్ అవసరమా. So this team is very very close to my heart. I'm very very happy. And July 5th మీరు ఓకే చేస్తే నేను చాలా చాలా సంతోషంగా ఉంటాను. థ్యాంక్ యూ. మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి తెలుసు. తను స్కూల్కి వెళ్ళినప్పుడు మేము ఫారెన్ హాలిడేస్ అంతా వెళ్ళేవాళ్ళం. ఆ షూటింగ్ రోజు చెప్పాడు, సురేష్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ యాక్టింగ్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ అని. ఇట్ వాస్ సో నైస్ అండ్ ఐ నో హిమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ థాట్ there and very very happy Chow is also there in this film. Thank you.